మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు చేసేటువంటి సిబ్బంది వాళ్ళ సేవలను బంద్ చేసి సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. అడిగిన జీతాలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఓపీ సేవలను బంద్ చేసి నిరసనకు దిగినటువంటి పరిస్థితి. అయితే నిన్న నిరసనకు దిగారు, ఈరోజు కూడా అదే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు జీతాలు వెంటనే విడుదల చేస్తేనే మేము ఓపీ విధులు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే రాత్రి ఎవరు గుర్తు తెలియని దుండగులు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ఆ శిలాఫలకాన్ని కూడా ఎత్తుకెళ్లారు. అయితే దీంతో స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వంపై మండిపడతా ఉన్నారు. ఎవరో కావాలని దురుద్దేశంతో చేసినటువంటి పని వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్లయితే నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉండేటువంటి ముక్కిడిగుండం నార్లాపూర్ మధ్యలో ఉన్నటువంటి పెదవాగు ఏదైతే ఉందో అది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ ముక్కిడిగుండం నార్లాపూర్కు వెళ్ళేటువంటి రహదారి అంతా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిపైన బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి, లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అక్కడి ప్రజలు వాహనదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.